అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖుష్బూ కొఠారీపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ డీడీ ఖుష్బూ కొఠారీపై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల కండువాలు వేసుకుని వారు నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె అవినీతిపై పత్రికా కథనాలు వస్తున్న విద్యార్థి సంఘాల నేతలుగా తాము ఫిర్యాదు చేస్తున్నా ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఆమె పనిచేసిన చోట ఇలానే అవినీతి చేశారని, ఎంక్వైరీ కమిటీలను తన డబ్బు బలంతో అధికార బలంతో అణిచిపెట్టారని విమర్శించారు. జిల్లాలో ఉత్సవాల పేరుతో లక్షలు దోపిడీ చేశారన్నారు. 4 వ్యక్తులను వారధులుగా పెట్టుకుని ఆమె చేస్తున్న దోపిడీపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే బీసీ వెల్ఫేర్ డీడీ గారు ఉన్నారో అనేక సందర్భాల్లో అనేక చోట్ల అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పేసి అనేక సందర్భాలుగా మరి ధర్నాలు అదే విధంగా వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు ఆమె పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ ముందుకు పోయే పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో కనిపిస్తా ఉంది. మరి ఎవరైతే బీసీ వెల్ఫేర్ డీడీ గారు ఉన్నారో మరి వివిధ ప్రాంతాల్లో పని చేసినప్పుడు కూడా మరి అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఎవరైతే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటే ఉన్నతాధికారులు కూడా ఆమె అవినీతి చేసింది, ఆమెను ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పై నుంచి రిపోర్ట్ వచ్చినప్పటికి కూడా ఎంక్వైరీ చేయకోకుండా మరి ఇవాళ ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి ఎంక్వైరీ అధికారులు పైసలకు అమ్ముడిపోయి ఆమె మీద ప్రేమతో అభిమానంతో ఆమెని పక్కదారి పట్టించే విధంగా ఇవాళ ఉన్నటువంటి విచారణ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఇవాళ గతంలో కూడా ఈమె ఈడీగా కొన్ని రోజులు ఇన్ఛార్జ్ గా పనిచేసేటువంటి నేపథ్యంలో మరి కొన్ని ఉత్సవాల పేరుతో దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు కూడా ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని వారిదిగా పెట్టుకొని ఇవాళ ఇష్టారాజ్యంగా కింద స్థాయిలో ఉన్నటువంటి వర్కర్లని ఇబ్బంది గురి చేస్తూ డిప్యుటేషన్ పేరుతో వేలాది లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క ఆధారాలని బేస్ చేసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం.